పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మీకందరికీ సందర్భంగా ఒక ముఖ్యమైన మాట మీకు చెప్పాలండి. ముఖ్యంగా యువతి యువకులారా, పాశ్చాత్య దేశాలను నేను జీవించి వచ్చినటువంటి వాడిని కాబట్టి నాకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క కొన్ని విషయాలు నేర్చుకోదగినటువంటివి, కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతారు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది క్రమశిక్షణ. ఎవరున్నా ఎవరు లేకపోయినా కానీ వాళ్ళ డ్యూటీని వాళ్ళు క్రమశిక్షణతో చేస్తారండి. మన భారతదేశంలో నేర్చుకోదగిన చాలా మంచి విషయాలు ఉన్నాయి. కానీ మన భారతదేశం పాశ్చాత్య దేశాల నుంచి కొన్ని మనం నేర్చుకోవాలి. వాటిలో ఏమిటి అంటే నేను గ్రహించింది క్రమశిక్షణ, అదేవిధంగా కష్టపడే తత్వం. ఇవి రెండూ కూడా ముఖ్యంగా యువతి యువకులారా, మీరందరూ గుర్తించండి. ఏ దేశంలోనైతే, ఏ సంస్కృతిలోనైతే యువతి యువకులు క్రమశిక్షణ కలిగి జీవిస్తారో, బాధ్యతాయుతముగా జీవిస్తారో, ఆ దేశం, ఆ సంస్కృతి ఆర్థికంగాను అభివృద్ధి పరంగా కూడా ముందుకు దూసుకొని వెళుతుంది. ముఖ్యంగా భారతదేశానికి ప్రియులారా, యువత ఒక పెట్టని కోట లాంటిది, కట్టని కోట లాంటిది. ఒక బలం, ఒక శక్తి, యువశక్తి భారతదేశంలో బిట్వీన్ 50 and 19 వయసు 19 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు వాళ్ళు ఏ దేశంలో లేనంతగా ఉన్నారు. కానీ నాకు భయం కలిగించేది, నిజంగా భయం కలిగించేది ఏంటంటే, మన యువత చాలామంది, అందరూ అంటలేదండి, కొంతమంది చాలా తప్పుదారిన వెళుతున్నారు, సోమరితనానికి అలవాటు పడుతున్నారు. యువతి యువకులారా, ఒకళ్ళ కోసం కష్టపడొద్దు, ఒకళ్ళ కోసం చదవద్దు, ఒకళ్ళతో పోటీ వద్దు. ఆ విధంగా చేస్తే మనకి దరిద్రులు మనకు ఎక్కువ మంది కనపడతారు, సోమరులు మనకు ఎక్కువ మంది కనపడతారు. నీతో నీకే పోటీ. దేవుడు నీకు ఇచ్చినటువంటి నీ ఆ తాళంతులతో నువ్వు పోటీ పడాలి, నువ్వు శ్రమించాలి, నువ్వు కష్టపడాలి, నువ్వు పాటుపడాలి. యువతి యువకులారా, ఈ సందేశం మీకోసమే. ఏ కార్యాన్ని చూసినా కానీ ఒక తపనతో చెయ్యండి, ఒక ప్యాషన్తో చెయ్యండి. చెడు అలవాట్ల జోలికి వెళ్ళకండి. క్రమశిక్షణ కలిగి ఉండండి. క్రమశిక్షణ, ఆత్మీయ క్రమశిక్షణ, లౌకికమైన క్రమశిక్షణ. ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏమిటి అంటే ప్రియులారా, శరీరాన్ని అదుపులో పెట్టుకోండి. శరీరం యొక్క ఆరోగ్యం కొరకు మీరు పాటుపడాలి. ఇది అవసరం. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారందరూ కూడా నిరంతరం కూర్చొని ఉండకూడదు. వ్యాయామం ఉండాలి శరీరానికి. ఇది శారీరక క్రమశిక్షణ. వాకింగ్ చేయి. 2-3 ఫ్రెండ్స్ కలిసి మంచిగా వాకింగ్ చేసుకుంటూ మంచి మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళండి. ఏదైనా జిమ్ ఉంటే జిమ్కి వెళ్ళండి. అలాగనేసి నేను 6 ప్యాకులు 8 ప్యాకుల గురించి మాట్లాడతలేదండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పౌలు గారు ఏమంటారు, నీ దేహము దేవుని యొక్క ఆలయం. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ యువర్ బాడీ. ఆరోగ్యంగా చూసుకోవాలి. నీ దేహం దేవుని యొక్క ఆలయం. ఆ ఆలయాన్ని నువ్వు శారీరకంగా కూడా మంచిగా కాపాడుకోవాలి. పౌలు గారు అంటారు పిల్లారా, ఏమిటి అంటే శారీరక వ్యాయామం మంచిదే, దానికంటే కూడా ఆత్మీయ వ్యాయామం క్రమశిక్షణ ఇంకా మంచిది. రెండవది మానసికమైనటువంటి వ్యాయామం ఉండాలి మనకి. రీడింగ్ గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ చూడటం, బ్యాడ్ థింగ్స్ చదవడం అనేటువంటిది ఆ మానసికమైన రుగ్మత, రోగం కిందకు వస్తుందండి. పాడైపోతాం. యూ బికమ్ వాట్ యు రీడ్. యూ బికమ్ వాట్ యు రీడ్. నువ్వేదైతే చదువుతావో, ఏదైతే మళ్ళీ మళ్ళీ చూస్తావో, ఏదైతే మళ్ళీ మళ్ళీ చేస్తావో, నువ్వు అదిగా మారిపోతావు. నువ్వు దానిలాగానే మారిపోతావు. అవునండి, జాగ్రత్త వహించండి. యువతులారా, యువకులారా, ఈ మధ్య కాలంలో స్త్రీలు వేసుకునే బట్టల గురించి చాలా ప్రచారం జరుగుతుంది, చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి.
నేను వాటి లోపలికి వెళ్ళటం లేదు, కానీ ఒక పద్ధతి కలిగినటువంటి డ్రెస్ ఉండాలి. దాన్ని నేను అలా ఉండాలి ఇలా ఉండాలని నేను చెప్పనండి. ఒక సమాజము, ఒక సంస్కృతి, ఒక పద్ధతి అనేటువంటిది ఉంటుంది. పాశ్చాత్య దేశాలలాగా మనం వెంటనే మారిపోవాలంటే అది సాధ్యపడేది కాదు, అది మంచి కూడా కాదు మనకి. అలాగనేసి ఇగో గిరిగీసేసి ఇలానే ఉండాలి అని కూడా ఎవరు కూడా చెప్పలేరు. కాబట్టి నీవు మొదటిగా శారీరక క్రమశిక్షణ నీలో ఉంటుందా? రెండవది మానసికమైన క్రమశిక్షణ. ఏం చదువుతున్నావు నువ్వు, ఏం చూస్తున్నావు నువ్వు, జాగ్రత్త పడు. మూడవది చివరిది ఆత్మీయ క్రమశిక్షణ. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది. నీ ఆత్మీయ క్రమశిక్షణ ఏ విధముగా ఉంటుంది? ప్రార్థన చేసే విషయంలోను, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలోను, దివ్య పూజా బలిలో పాల్గొనటం, ఆత్మీయమైన కార్యాలు చేయటం, ఇతరులకి సహాయం చేయటం, ఇవన్నీ నీవు ఏ విధముగా చేస్తున్నావు? ఈ రోజున ప్రియులారా, జర్మనీ జనాభా మన ఆంధ్ర తెలంగాణ జనాభాలలో 10వ వంతు కూడా ఉండదు. మనం ఏమనుకుంటున్నామంటే అబ్బా జర్మనీని బీట్ చేసామనుకుంటున్నాం. అది బీట్ చేసినట్టు కాదు, వాళ్ళకు కూడా అంత జనాభా ఉంటే అప్పుడు మన రేషియో ఎంత ఉంటుంది? జపాన్ మనకంటే చిన్న దేశం. ఏంటి వాళ్ళలో ఉన్న గొప్పతనం? క్రమశిక్షణ. క్రమశిక్షణ. యువతి యువకులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇనుము, ఇనప ముక్క ఏమీ ఉపయోగించకుండా అట్ట గాలికి పడవేసినా పాడైపోద్ది. దాన్నే తీసుకొని వచ్చి ఒక మెషిన్లో ఒక ఇంజన్ లాగా తయారు చేయటం, ఒక కొడవలిలాగా, ఒక కత్తిలాగా, ఒక గొడ్డలిలాగా, ఒక పారలాగా తయారు చేసి పనిముట్టుగా వాడినాక అది కూడా కరిగిపోతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, అసలు వాడకుండా అలా ఉంచినటువంటి ఆ ఇనప మొక్క వాడుతున్నటువంటి ఇనప మొక్క కంటే తొందరగా నాశనం అయిపోతుంది. మనం కూడా అంతే. ఉపవాసం ఉండటం కష్టం అనుకుంటున్నావా? ప్రార్థన చేయటం కష్టం అనుకుంటున్నావా? నీ జీవితం ఏ విధముగా ఉంది? నీ బ్రతుకు ఏ విధముగా ఉంది? నీ ఆత్మీయ విషయములో నీ క్రమశిక్షణ ఏ విధముగా ఉంటుంది? ఆత్మ పరిశీలన చేసుకో బిడ్డ, ఆత్మ పరిశీలన చేసుకో. ఇదిగో సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనము క్రమశిక్షణ గురించి ఈ విధముగా సెలవిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, సోమరిపోతూ అన్నమును ఆశించును కానీ వానికి తిండి దొరకదు, కష్టించు పనిచేయు వానికి అన్నీయూ సమృద్ధిగా లభించును. నువ్వు ఏ విధముగా ఉంటున్నావు? నేను 3 లెవెల్స్ చెప్పాను. శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి, ఆత్మీయ లెవెల్స్. ఈ మూడిటిని కూడా నీవు బేరీజు వేసుకో. ఎస్, పరిశీలన చేసుకో. ఈ మూడిటి విషయంలో నువ్వు శ్రద్ధ వహించు. ఈ మూడిటి విషయంలో నువ్వు క్రమశిక్షణ కలిగి ఉండు. నీ జీవితంలో నువ్వు అద్భుతాలు చేస్తావు, ఆశ్చర్య కార్యాలు చేస్తావు. ఇక్కడ నేను మీకు యువతి యువకులారా, నన్ను డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, అలాగనేసి చాదస్తంగా జీవించండి అని కూడా నేను అననండి. కొన్నిసార్లు కొంతమందిని చూస్తుంటే భయం వేస్తుండే, పిచ్చిలాగా వెళుతుంటారండి. దేవుడు అలా కోరుకోడండి. ఏది వెర్రితనముతో వెళ్ళటం, కొన్నిసార్లు అక్కడేదో అది చేస్తున్నారని, ఇక్కడేదో ఇది చేస్తున్నారని, తంత్రాలని, మంత్రాలను, వాటి జోలికంటలా ఒక పద్ధతి కలిగిన, ఒక ఆత్మీయమైన క్రమశిక్షణతో ముందుకు వెళ్ళు. అద్భుతాలు చూస్తావు, నీవు ఆశ్చర్య కార్యాలు చూస్తావు. ప్రియులారా, కీర్తన, దావీదు రాసిన కీర్తనలో మొట్టమొదటి కీర్తనలో ఈ ఆత్మీయ క్రమశిక్షణ గురించి చక్కని మాటలు పలుకుతాడు. ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసుకునేవాడు, దేవుని మీద ఆధారపడేటువంటి వారు, దేవుని యొక్క వాక్యాన్ని చదివేవాడు ఏ విధంగా ఉంటాడు? జాగ్రత్తగా ఆలకించండి. 2 మాటలు చదువుకుందాం. కీర్తన 1వ వచనం, దుష్టుల సలహాలను పాటింపనివాడు, దుర్మార్గుల దుష్కార్యములలో పాల్గొననివాడు, ప్రభువును వేళాకోళము చేయువారితో చేతులు కలపనివాడు ఆయన నరుడు ధన్యుడు. ఇది క్రమశిక్షణ అంటే.
ఇది క్రమశిక్షణ. వాక్శుద్ధి కావాలి. నువ్వు వాక్కు శుద్ధంగా మాట్లాడాలి, చెడు మాటలు రానివ్వకూడదు క్రమశిక్షణ అంటే. అతడు ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణము చెయ్యను, రేయింబవళ్ళు మననము చేయుచుండును. ఇక్కడ రేయింబవళ్ళు చదవటం కదండి, మననం చేయటం. మరియ తల్లి ధ్యానం చేసింది కదా, చదివేది ఒక అర్ధగంటే కావచ్చు కాక దాన్ని తలపోయాలి. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చు ఆకులు వాడకయుండు చెట్టు వంటివాడు. అతడు తాను చేపట్టు కార్యములంటిలోడు విజయమును పొడుతాడు. క్రమశిక్షణ కలిగినటువంటి వాడు ఈ విధంగా ఉంటాడు. క్రమశిక్షణ లేనటువంటి వాడు ఎలాగా ఉంటాడో వినండి ఇప్పుడు. కానీ దుర్మార్గులు అట్టివారు కారు, వారి కళ్ళమునకు గాలికి ఎగిరిపోవు పొట్టు వంటి వారు. దుష్టులు దేవుని తీర్పును తట్టుకుని నిలవజాలరు, పుణ్యపురుషుల బృందమును చేరజాలరు. నీవు ఏ విధంగా ఉన్నావు బిడ్డ? నీ జీవితం ఏ విధముగా ఉంది? నీలో ఈ క్రమశిక్షణ ఉందా? నీ జీవితంలో ఈ క్రమశిక్షణ ఉంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో బిడ్డ, నీవు దేవుని కృపను పొందుతావు, దేవుని దీవెన పొందుతావు. ప్రియులారా, మనము దేవునికి ఎడల భయభక్తులు కలిగి జీవిస్తే మనం ఊహించని రీతిలో, కొన్నిసార్లు అసలు మనం ఊహించమని ఇది జరుగుద్దని, అద్భుతాలు జరుగుతాయి. మనం అనుకుంటాం ఇది జరుగుద్దా నాకు అనుకుంటా, కానీ అది జరిగిపోద్దండి. అద్భుతం అది. అది నువ్వు చేస్తున్నటువంటి ఆత్మీయ క్రమశిక్షణకు ప్రతిఫలం. వాక్యాన్ని చదువుకుందాం. 128వ కీర్తన 128వ కీర్తన 1వ వచనం. బిడ్డలారా జాగ్రత్తగా ఆలకించండి. ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములు నడుచు నరులు ధన్యులు. నీవెప్పుడైతే క్రమశిక్షణ కలిగి దేవుని నెల భయభక్తులు కలిగి అతని మార్గం నడుస్తావో, అరే ఎదుటివాడు అన్యాయం చేస్తున్నాడు పెరిగిపోతున్నాడు, ఎదుటివాడు లంచం తీసుకుంటున్నాడు పెరిగిపోతున్నాడు, ఎదుటివాడు ఏ పని చేయటంలో నాటకాలు ఆడుతున్నాడు కానీ పెరిగిపోతున్నాడు. గుర్తుపెట్టుకో, బైబిల్ ఏమంటుందంటే అట్టివాడు తలవని తలంపుగా పడిపోతాడు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే దేవుని పట్ల భయభక్తులు చూపు నరుడు, అతని మార్గంలో నడుచు నరులు ధన్యులు. నీ కష్టార్జితమును నీవు అనుభవిస్తావు. మీకందరికీ మళ్ళా చెప్తున్న యువతి యువకులారా, ఊరికే నాకు రావాలి అనేటువంటి ఆ యాటిట్యూడ్ మనకు వద్దండి. ఒకసారి మీరు నెట్లోకి వెళ్ళి, మీకు అందరికీ ఫోన్లు ఉన్నాయి, మంచి వాటిని సెర్చ్ చేయండి. అబ్రహాం లింకన్ గారు తన కుమారుడికి యొక్క టీచర్ గారికి ఒక ఉత్తరం రాస్తాడు. ద లెటర్ ఈస్ దేర్ ఇన్ ద ఇంటర్నెట్. సెర్చ్ చేయండి. నా కుమారుడు ఉచితంగా వచ్చిన $1000 కంటే, వినండి మాట, ఉచితంగా వచ్చిన $1000 కంటే కష్టపడి సంపాదించిన $1 ఎక్కువ తృప్తినిస్తుంది. ఉచితంగా వచ్చిన $1000 కంటే కష్టపడి సంపాదించినటువంటి $1 ఎక్కువ తృప్తినిస్తుంది అని నేర్పించి నా కుమారునికి అని చెప్తాడు. నీ కష్టార్జితము నీవు అనుభవింతువు, నీవు ఆనందమును అభ్యుదయమును పొందుదువు. ప్రియులారా, మనము ఆత్మీయంగా క్రమశిక్షణతో ఉండగలిగితే, మనం ఆత్మశుద్ధి, వాక్కుశుద్ధి, క్రియశుద్ధి మనలో ఉంటే, ఏంటి ఫాదర్ గారని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు? ఏం లేదండి, హృదయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, వాక్కును శుభ్రంగా ఉంచుకోవాలి, క్రియలను శుభ్రంగా ఉంచుకుంటే దేవునిని దీవిస్తాడు. ఈనాడు మనం దేవుని వేడుకుందాం. పిల్లారా, అయ్యా మాకు నేర్పించు నాయన, ఇదిగో నీ బాటలు నడవడానికి, నీ త్రోవలు నడవడానికి ఆత్మీయ క్రమశిక్షణ కలిగిన బిడ్డలుగా మాకు నేర్పించు నాయన అని వేడుకుందాం. పిల్లారా, గలతీ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. కనుక మనము సత్కార్యములు చేయుట యందు విసుగు చెందరాదు. మంచి కార్యాలు చేస్తున్నప్పుడు విసుగు రాకూడదండి, మనకి అలసట రాకూడదు. అవి మనకి తృప్తినివ్వాలి, సంతోషాన్ని ఇవ్వాలి, శక్తినివ్వాలి. పౌలు గారు అంటున్నారు, క్రమశిక్షణలో ఉండటం వల్ల విసుగు ఉండకూడదు. అబ్బా ఇంకెన్నిసార్లు బైబిల్ చదవాలి? నో, బైబిల్ చదువుతుంటే నీకు సంతోషం కలగాలి, తృప్తినివ్వాలి నీకు. మొదట్లో సైతానుడు ఏడ్పిస్తాడు, మొదట్లో సైతాను నిరుత్సాహపరుస్తాడు. వద్దులే, ఇవాళ వద్దులే అంటాడు. కానీ నువ్వు మళ్ళీ చదివితే ఇర్మియా గ్రంథంలో అంటాడు, ప్రభువా
నీ వాక్కులను నేను భుజింపగా అవి నాకు ప్రమోదమును చేకూర్చను అంటాడు. ఏం చేకూర్చని అంటండి? అవి తేనె కంటే తీయగా ఉండెను అని అంటాడండి. ప్రియ బిడ్డ, ఆ విధంగా ఉండాలి మనకు ఆత్మీయ క్రమశిక్షణ. ఇదిగో మనము క్రైస్తవులమైన మనము ఆత్మీయ క్రమశిక్షణలో ఉన్నప్పుడు సత్కార్యములు చేయటం విసుగు చెందరాదు. ఏలయన మనము అట్లు చేయుట యందు అలసట చెందకున్నచో మన కృషి ఫలితము సమయము వచ్చును. ఎంత చక్కటి మాట అండి. ఆ మంచి కార్యాలు చేయటంలో మనం అలసట చెందకుండా చేస్తే మనం ఆ కృషి ఫలితాన్ని పొందే సమయం వస్తుంది. దేవుడు మనకి ఫలితాన్ని ఇస్తాడు, ఆ అద్భుతాన్ని చేస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆ తర్వాత అంటాడు, కనుక అవకాశము దొరికినప్పుడల్లా మనం అందరకు అందును విశేషించి మన విశ్వాసపు కుటుంబానికి చెందినటువంటి వారికి మంచిని చేద్దాం. ఇదే క్రమశిక్షణ అంటే ప్రియులారా. క్రమశిక్షణ అంటే ఒక మాట చెప్పనా? చదువుకోండి పిల్లారా. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుందండి. యేసు అలవాటు చొప్పున ప్రార్థనా మందిరమునకు వెళ్ళాను. ఏం చేశాడంటండి? అలవాటు చొప్పున, గుడ్ హ్యాబిట్, మంచి అలవాటు. ఏ అలవాటు అంటండి? దేవుని సన్నిధికి వెళ్ళే అలవాటు. అదేవిధముగా ఆయన తన అలవాటు చొప్పున ఏకాంతముగా ప్రార్థన చేసుకున్నటకై వెళ్ళను. నీ అలవాట్లు ఏంటి? ఒకవేళ మనలో చెడు అలవాట్లు కొన్ని ఉదాహరణ. అలవాటు చొప్పున శుభ్రమైనటువంటి అలవాటు ఏంటంటే సారా షాపుకి వెళ్ళి వెళ్ళటం, మంచి అలవాటు. అలవాటు చొప్పున సెల్ ఫోన్లో చెడు వాటిని చూడటం, అలవాటు చొప్పున సిగరెట్లు కాలవటం, బీడీలు కాల్చటం, అలవాటు చొప్పున ఆదివారం గుడికి వెళ్లకుండా ఉండడం. కొంతమంది అలవాట్లు ఇవ్వండి, వాటిని మానుకుందాం. అలవాటు చొప్పున దేవుని సన్నిధికి వెళ్ళటం, అలవాటు చొప్పున దేవుని యొక్క వాక్యాన్ని చదవటం, అలవాటు చొప్పున జపమాలను దగ్గరుంచుకొని జపమాలను జపించటం, అలవాటు చొప్పున ప్రార్థన చేయటం, అలవాటు చొప్పున కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపడం, అలవాటు చొప్పున ఇతరులకి సహాయము చేయడం. ఇది క్రమశిక్షణ. దేవుని వేడుకుందాం. దేవా, నీ ఆత్మతో మమ్మ అభిషేకించయ్యా, నీ ఆత్మవరాలు మాకు అనుగ్రహించయ్యా. మేమందరము కూడా ఆత్మీయ క్రమశిక్షణ కలిగి, మానసికమైన క్రమశిక్షణ కలిగి, శారీరకమైన క్రమశిక్షణ కలిగి, భౌతికమైన క్రమశిక్షణ కలిగి జీవిస్తూ నీ కృప, నీ దీవెన, నీ ఆశీర్వాదాలు పొందుకొని మా జీవితంలో ముందుకు సాగే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, ఆత్మీయంగాను శారీరకంగాను మానసికంగాను బుద్ధిమంతులమై ఉండాలని, క్రమశిక్షణ కలిగి ఉండాలని నువ్వు కోరుకునే దేవుడవు నాయన. నీవిచ్చిన ఈ శరీరాన్ని మంచి వ్యాయామం ద్వారా ఆరోగ్యంగా ఉంచడానికి మా ప్రయత్నాన్ని చేయటానికి మాకు సహాయం చేయండి. అదేవిధంగా అనవసరంగా చెడు దురలవాట్లకు లోనయ్యి తాగుడు, స్వీట్లు ఎక్కువగా తినటం, సిగరెట్లు, బీడీలు, డ్రగ్స్, వీటన్నిటి ద్వారా నీ ఆలయమైన ఈ శరీరాన్ని, దేహము దేవుని ఆలయము, ఈ శరీరాన్ని నాశనం చేయకుండా మాకు మనోజ్ఞానాన్ని తెరిపించండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఆధునిక ప్రపంచంలో ఎంతోమంది యువతి యువకులు సోమరితనానికి అలవాటైపోయి శరీరాన్ని శ్రమించకుండా, శ్రమకు గురి చేయకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అటువంటి వారందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభువా, మేమందరము కూడా ఈ శరీరాన్ని క్రమశిక్షణకు, శ్రమకు గురి చేసి ఆరోగ్యంగా కాపాడుకొని ఈ దేహము దేవుని ఆలయముగా మార్చడానికి కావాల్సిన శక్తినివ్వండి. ప్రేమమయుడా, మా మానసికమైనటువంటి దేవుని యొక్క జ్ఞానాన్ని మేము చెడువాటిపై ప్రయోగించకుండా, చెడువాటికి సమయాన్ని ఇవ్వకుండా, చెడువాటి వైపు చూడకుండా, చెడువాటిని చదవకుండా మాకు నేర్పించండి ప్రభుగా. బైబిల్ చదవటం, మంచి విషయాలు చదవటం, జ్ఞాన సంపత్తినిచ్చేటువంటి వాటిని వినడం, చూడటం, అటువంటి మంచి మనసు మాకు దయచేయి ప్రభుగా. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రభుగా, ఈ హృదయాన్ని మేము ఆత్మీయ క్రమశిక్షణకు లోను చేసి నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృపను మాకు దయచేయండి. ప్రేమమయుడా,
అనారోగ్యముతో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాం. నీ గాయపడిన హస్తం నుండి కారే రక్తముతో నీ బిడ్డలను ప్రోక్షించండి, శుద్ధి చేయండి, స్వస్థపరచండి. ఏ ప్రాంతంలో నీ బిడ్డలు ప్రభువా అనారోగ్యముతో బాధపడుతున్నారు వారందరినీ కూడా ప్రభువా నీవు స్వస్థపరచు నాయన, దీవించు నాయన. విశ్వసించుట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమని పలికా. స్వస్థపరచు, దీవించు, ఆశీర్వదించు. కుటుంబాలలో ప్రభువా నీ శాంతిని, నిజమైన సమాధానాన్ని సమృద్ధిగా నెలకొల్పండి. ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలందరినీ దయతో దీవించండి ప్రభువా. ముఖ్యంగా ఉద్యోగము కొరకై, చదువుల నిమిత్తమై, వివాహ నిమిత్తమై ప్రార్థించమని అడిగిన బిడ్డలందరినీ నీ పాదాల సన్నిధిలో ఉంచమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. గర్భఫలము కొరకై భార్యాభర్తలను దీవించండి ప్రభుగా. ముఖ్యంగా ప్రభు ఎంతోమంది రుణభారముతో ఉన్న బిడ్డలందరినీ కూడా విడుదల దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుగా ఆత్మ విషయములో దూరమైపోతున్న బిడ్డలను ప్రభుగా కాపాడండి. నీ సన్నిధికి చేర్చుకొని నీ అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపమని, నీ నిజమైన సంతోషముతో నింపమని మనాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ప్రియులారా, ఇటువంటి యువతీ యువకులను ఉద్దేశించి బోధించే వాక్యాలని మీ పిల్లలు ఉంటే వారిని బలవంతంగా కాకుండా ఒకసారి ఈ వాక్యాన్ని వినమని ప్రేమతో చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్. షేర్ విత్ ద యంగ్ పీపుల్. యువతి యువకులతో ఇటువంటి వాక్యాలను షేర్ చేయడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మనందరం దీవించుదురుగాక. అందరికీ ప్రభు నామములో వందనాలు.